హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. తల అసలు మూవీ విషయానికి వచ్చేస్తే అసలు ట్రైలర్కి మూవీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ట్రైలర్ కట్ చేసింది ఎవరు భయ్య? సూపర్గా కట్ చేశాడు, కానీ సినిమా అయింది భయ్య మరీ అంత దారుణంగా ఉంది. నాకు ఫస్ట్ టైం ట్రైలర్ చూసి సినిమా చాలా బాగుంటుందని అనుకున్నా, కానీ కాకపోతే అసలు సినిమా మరి ఇంత వరస్ట్గా అనిపించింది. మరీ అసలు సినిమా ఎలా అనిపించిందంటే నాకు నచ్చలేదు. మరి అమ్మ రాజశేఖర్ గారు ఇలా చేశారేంటి అని డిసప్పాయింట్ చేశారు. ఇంకా నయ్యం థియేటర్కి వెళ్దాం అనుకున్నా, బట్ థియేటర్కి వెళ్ళందే బెటర్ అని ఫీల్ అవుతున్నాయి ఇప్పటికి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు కథ స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళ అమ్మకి వాళ్ళ డాడీని వెతకడానికి వెళ్తాడు. వాళ్ళ డాడీని వెతకడానికి వెళ్ళి అక్కడ ఆయన వేరే వాళ్ళని పెట్టి చేసుకుని ఒక చికెన్ సెంటర్ పెట్టుకుంటాడు. అందులో గొడవలు అవుతూ ఉంటాయి. అందులోకి వెళ్తాడు, మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ వెనకాల ఏంటి, మళ్ళీ మధ్యలో విలన్స్ వస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నమాట. ఆ ఇబ్బంది పెట్టే టైంలో తర్వాత ఏమైంది అనేది మెయిన్ ప్లాట్కి వచ్చేస్తుంది. అసలు మెయిన్ ప్లాట్ ఏంటంటే విలన్స్ వస్తారు. ఒకరోజు ఏదో పెద్ద పండుగ లాంటిది జరుగుతూ ఉంటుంది. ఆ పండుగ టైంలో చికెన్ షాప్ తెరిచినందుకు విలన్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి చూస్తారు. కాకపోతే హీరో వచ్చి వాళ్ళని నరికేస్తారు. అసలు ఏంటి భయ్య, తలలు నరికేస్తే కోడిని రిఫరెన్స్గా తీసుకొని తలలు నరికేస్తూ ఉంటాడు. కోడికి మనిషికి తేడా లేకుండా నరికేస్తూ ఉంటాడు. అసలు ఏంటో నాకైతే మరి ఇరిటేటింగ్ వచ్చింది సినిమా. మరి ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కాకపోతే ఒకటి ఏంటంటే మెయిన్గా చెప్పొచ్చేసి ఏంటంటే ఇలా స్టోరీ అనేది చాలా ఓల్డ్ స్టోరీలా ఉంటుంది. అసలు ఓల్డ్ స్టోరీ ఎందుకు అంటున్నానంటే ఎప్పుడో 2010లో ఇసొంటి స్టోరీ తీసుంటే కొంచెం ఏదో ఇట్టో, ఎందుకంటే ఆ టైంలో ఇసొంటి సినిమాలకు ఎక్కువ ఉండేది. బట్ ఈ టైంలో ఇసొంటి సినిమాలు తీస్తుంటే ఎవడు పట్టించుకోడు బాయ్, ఇది మాత్రం పక్క. ఆ మధ్యలో ఫన్నీ ఏంటో, వాళ్ళు పారిపోవడం కూడా ఫన్నీగానే పారిపోతారు. అక్కడ ఏంటి, ముఖానికి పసుపు రాసుకున్నంత మాత్రాన అసలు ఫేస్లు ఏర్పడా. అసలు ఏంటో నాకైతే సినిమా అంతా డిఫరెంట్గా అనిపించింది. నాకైతే నచ్చలేదు గైస్. సినిమా తల తిన్నట్టుంది, దాంట్లో ఏమీ లేదు. చూసినంతసేపు అయితే అలానే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయానికి వచ్చేస్తే స్టోరీ బాగాలేదు, అండ్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అండ్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళు కూడా యాక్టింగ్ రానట్టు యాక్టింగ్ చేశారు. అండ్ కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఫన్నీ డ్రామాలా ఉన్నాయి. ఏంటో నాకైతే అర్థం కాలేదు. బట్ ఓకే, అమ్మ రాజశేఖర్ వాళ్ళ కొడుకు అండ్ ఫస్ట్ సినిమాలో మరి హీరా తీసేశాడు. ఫస్ట్ సినిమా అందరికీ హిట్ అవ్వదులేండి, ఎందుకంటే అది ఏదో ఒకటి ఉంటుంది కదా, స్టోరీ పరంగానో, స్టోరీ సెలెక్షన్ పరంగానో, లేకపోతే యాక్టింగ్ పరంగానో, దేని పరంగానో పోతూ ఉంటుంది. ఓకే, ముందరికి వచ్చి తీశాడు కాబట్టి మనం పెద్దగా చెప్పేది ఏం లేదు. ఓకే, సినిమా ఇంత చెప్పిన సినిమా చూసేవాళ్ళు చూడండి. అండ్ టైంపాస్ మూవీ అండి, వన్ టైం వాచబుల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.